ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఎన్నికలు జరిగిన ఏడాది కాలానికే కూటమి, వైసీపీ నేతలు మిషన్ 2029 ప్రారంభించారు. ఇప్పటి నుంచే వ్యూహాలు, ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో సక్సెస్ అయిన ఫార్ములానే ఇప్పుడు జగన్ పైన కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జగన్ కౌంటర్ స్కెచ్ అమలు చేస్తున్నారు. కూటమిని ప్రజల్లోనే ఫిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు జగన్. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు, పవన్ మాజీ సీఎం జగన్ పైన పంతం పట్టారు. మరి ఢిల్లీ మూడేంటి అని ఒకసారి చూస్తే 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. పవన్ తాజాగా కూటమి పాలన ఏడాది సభలోనూ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. 15-20 ఏళ్ల వరకు కూటమి అధికారంలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పిన విధంగానే మరోసారి తాజాగా ఫిక్కీ సదస్సులో గత జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్లీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అలా జరగదు, భయం వద్దు, ఆ భూతం మళ్లీ రాదు, దానికి నాది హామీ. నేను ఈసారి ఏమరపాటుగా లేను. ఈ ప్రభుత్వమే కొనసాగేలాగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కూటమిగా కొనసాగి తిరిగి 2029లో అధికారంలోకి రావాలనేది వారి లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే జగన్ మాత్రం ఏడాది కాలంలోనే కూటమి పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. కూటమి హామీల విస్మరణ పైన తమ పార్టీ నేతలను ప్రజల్లోకి వెళ్లేలాగా కొత్త కార్యాచరణ ఫిక్స్ చేశారు. ఇటు పలువురు కూటమి ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వే సంస్థలు చెబుతున్నాయి. పవన్ ఎన్నికల సమయంలో చూపించిన దూకుడు, సమస్యల ప్రస్తావన చేయకపోవడం పైన చర్చ జరుగుతుంది. అయితే జగన్ పైన చంద్రబాబు, పవన్ చూపించిన దూకుడు అటు బీజేపీ నుంచి మాత్రం కనిపించడం లేదు. జగన్ పైన నిత్యం టార్గెట్ చేస్తే కొనసాగుతున్న ప్రచారం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జగన్ తనకు, తన పార్టీకి పోరాటాలు కొత్తవి కావని చెబుతున్నారు. అయితే 2024 జగన్ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ప్రచారం తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు కూటమి నేతలు జగన్ను లక్ష్యం చేసుకుంటున్నారు. జగన్ కారణంగా రాష్ట్రం నష్టపోయిందని చెబుతూ తిరిగి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రానికి కష్టాలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరహా చర్చపైన జగన్ నామమాత్రంగానే స్పందిస్తున్నారు. జగన్ అమలు చేసిన పథకాలనే కూటమి అమలు చేయడం ద్వారా వైసీపీ సంక్షేమ ఓట్ బ్యాంక్ పైన ఫోకస్ చేసింది. జగన్ 40% ఓటింగ్ ఎంత మేర కూటమి వైపు టర్న్ అవుతుందనేది కీలకం. జగన్ జనంలోకి వెళ్లటం ద్వారా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో 2029 లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పంతం, అటు బీజేపీ అడుగులు, ఇటు జగన్ ఎలా ఎదుర్కొంటారనేది రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.